కథా ప్రపంచంకు స్వాగతం. నేను రాసిన గల్పిక పేరు విసిరిన రాళ్ళే మెరిసే రత్నాలు. వాన పడబోతున్న సాయంత్రం ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయి ఉంది. గాలి ఎక్కడో దూరంగా మనిషి ఏడుస్తున్న గొంతులా వినిపిస్తోంది. గ్రామం చివర ఉన్న ఆ పాత చెట్టు కింద ఒక మనిషి ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళల్లో అలసట ఉంది. ఎన్నో ఏళ్లుగా తనలోనే మోస్తున్న దుఃఖం ఉంది. అతని చేతుల్లో పగిలిపోయిన కలల రేఖలు ఉన్నాయి. జీవితం అతనిపై రాళ్ళు విసిరింది. మనుషులు మాటలతో గుచ్చారు. నమ్మిన వాళ్ళు దూరమయ్యారు. ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళయ్యారు. ఎంత దగ్గరగా వెళ్ళాడో అంత ఒంటరిగా తిరిగి వచ్చాడు. ఆ రోజు మాత్రం అతను మొదటిసారి ఓడిపోయినట్టుగా బాధపడ్డాడు. తల పైకెత్తి ఆ చెట్టును చూశాడు. ఎన్నో కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని ఎండిపోయాయి. కొన్ని గాలికి ఊగుతూ వణుకుతున్నాయి. అయినా అది ఇంకా దృఢంగా నిలబడి ఉంది. అతనికి ఆశ్చర్యమేసింది. తుఫాన్లలో కూడా తట్టుకుని అది ఎలా ఇంకా నిలబడగలుగుతోంది అని. గాలి మెల్లగా వీచింది. ఆకులు శబ్దం చేశాయి. అది శబ్దం కాదు, ప్రకృతి మాట్లాడుతున్నట్లు అనిపించింది. నన్నెంత విసిరేస్తే అంత లోతుగా నేలలోకి వేర్లు పాకిస్తాను అన్నట్టుగా అనిపించింది. అతను కళ్ళు మూసుకున్నాడు. చిన్నప్పటి జ్ఞాపకాలు మెదిలాయి. పేదరికం గుర్తొచ్చింది. అన్నం లేక ఆకలితో నిద్రపోయిన రాత్రులు గుర్తొచ్చాయి. ఎవరూ నమ్మని చూడని రోజులన్నీ గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బాధలే తనలో సహనాన్ని పెంచాయని అతనికి అర్థమైంది. మనిషి జీవితంలో కొన్ని గాయాలుంటాయి. వాటిని మాన్పలేం. కానీ వాటి అనుభవంతో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఆ చెట్టు కూడా అదే నేర్పుతోంది. దాని మీద పడిన ప్రతి రాయి మట్టిలో కలిసిపోయి వేర్లకు బలమైంది. ఎవరో విసిరిన అవమానాలు దాని ఎదుగుదలకు ఎరువులయ్యాయి. అప్పుడు అతనికి అర్థమైంది, జీవితంలో మనల్ని కూల్చేదేమీ ఉండదు, మనల్ని మనమే వదిలేసుకుంటే తప్ప అని. ఆకాశంలో మెరుపు మెరిసింది. వర్షం మొదలైంది. ఆ చెట్టు కింద వణుకుతున్న చిన్న మొక్కలు ఉన్నాయి. గాలి వాటిని బలంగా ఊపుతోంది. అప్పుడు ఆ పెద్ద చెట్టు తన కొమ్మలను మెల్లగా ఉంచింది. ఆ చిన్న మొక్కలపై వర్షం తక్కువగా పడేలా నిలిచింది. అది చూసి అతని గుండె కదిలిపోయింది. బలంగా ఎదగడం అంటే ఇతరుల్ని చిన్నచూపు చూడడం కాదు, నీడలేని వాళ్లకు నీడ కావడం. అతను ఎన్నాళ్ళుగానో తన బాధలనే చూసుకుంటున్నాడు. కానీ ప్రపంచంలో తనకంటే ఎక్కువగా ముక్కలైన మనుషులు ఉన్నారని ఆ రోజు గ్రహించాడు. ఒక చిన్న ఆకు గాలికి తెగి అతని భుజంపై పడింది. అతను దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చిన్నగా ఉంది, బలహీనంగా ఉంది, కానీ ఎంత అందంగా ఉందో. అప్పుడు అతనికి ఇంకో సత్యం అర్థమైంది. జీవితం సంపూర్ణతలో అందంగా ఉండదు, గాయమైన చోటే అది నిజంగా కనిపిస్తుంది. మనుషులు తమ గాయాలను దాచుకుంటారు, ప్రకృతి మాత్రం దాచుకోదు. ఎండిన కొమ్మలతో కూడా అది నిలబడి ఉంటుంది. ఎవరో దానిని చెట్టు అంటారు, ఎవరో నీడ అంటారు, ఎవరో ప్రాణం అంటారు. కానీ అది ఏ పేరుని తిరస్కరించదు. ఎలా పిలిచినా పలుకుతుంది. ఎందుకంటే దానికి తన అసలు స్వరూపం తెలుసు.
మనిషి బాధపడేది కూడా అక్కడే. తాను ఎవరో మర్చిపోయి ఇతరులు పెట్టిన పేర్లలో బతకడం మొదలు పెడతాడు. ఒకరు నీవు పనికిరావు అంటే అదే నిజమని నమ్మేస్తాడు. కానీ ప్రకృతి అలా కాదు. తుఫాను దానిని పడగొట్టలేదు, వర్షం దానిని బలహీనపరచలేదు, శిశిరం దానిని ముగించలేదు. ఎందుకంటే ప్రతి ఋతువు దాని జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, ముగింపు కాదు. వర్షం మరింతగా కురిసింది. ఆ మనిషి మెల్లగా లేచాడు. ఎన్నాళ్ళుగానో అతని కళ్ళల్లో మొదటిసారి ఒక ప్రశాంతత కనిపించింది. తన జీవితాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలని లేదు, కానీ ఇక విరిగిపోకుండా ఉండాలనుకుని ఎవరెవరో విసిరే రాళ్లను కూడా రత్నాలుగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఆశలు చనిపోకుండా వాటికి ఊపిరినిస్తూ భయపడుతున్న మనుషుల్ని ఆ చెట్టులాగా బుజ్జగించాలని అనుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. మబ్బుల వెనక చంద్రుడు కనిపించకపోయినా అతనికి తెలుసు అతను అక్కడే ఉన్నాడని. మనిషిలోని వెలుగు కూడా అలాంటిదే కదా. కొన్ని రోజులు కనిపించదు, కొన్ని రోజులు చీకటి దాచేస్తుంది, కానీ అది మాయమవ్వదు. ఎంత విసిరేస్తే అంత ఎదిగే శక్తిగా మనలోనే ఎక్కడో నిశ్శబ్దంగా బతుకుతూనే ఉంటుంది కదూ. థ్యాంక్ యూ.